ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని, బడిఈడి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మండల విద్యాధికారి దీప్లా రాథోడ్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రామ సభలు నేడు చివరి రోజున మండలంలోని చినశంకరంపేట, కామారం, అంబాజీపేట, ఎర్రగుంట తాండా, ఖాజాపూర్ తాండా, ఎస్కొండాపూర్ గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. అంబాజీపేటలో సర్పంచ్ సబితా రవీందర్, ఖాజాపూర్ తాండాలో సర్పంచ్ ప్రియా నాయక్, కామారంలో సర్పంచ్ సుజాత, చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీలో సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. తడి చెత్త, పొడి చెత్తతో పాటు మరో 2 రకాల చెత్తలను వేరు చేయడం, మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవడం, జల సంరక్షణలో భాగంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి భూగర్భ జలాలు పెంపొందించుకోవడం, పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ నిషేధించడం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు లేని గ్రామాలుగా అంబాజీపేటను తీర్చిదిద్దుతామని సర్పంచ్ సబితా రవీందర్ తెలిపారు. ఖాజాపూర్ తాండా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ ప్రియా నాయక్ తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం మహర్నిశులు కృషి చేశారని, సమస్యలు ఏవి ఉన్నా తమ దృష్టికి తేవాలని కామారం సర్పంచ్ సుజాత తెలిపారు. మండల విద్యాధికారి దీప్లా దాటుతూ మాట్లాడుతూ, పాఠశాలల్లో పనిచేస్తున్నాయని, విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, ఉచిత నోట్బుక్లతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం అందజేయడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన చేయడం జరుగుతుందని, గతంలో కంటే ప్రస్తుత ప్రభుత్వం పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తున్నామన్నారు. కంప్యూటర్ విద్య, ప్రత్యేకంగా గణిత శాస్త్రంపై ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారే ఉత్తమ స్థానంలో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. సంవత్సరం షెడ్యూల్ బీజీ, ఎలక్షన్ బీజీ, తర్వాత ఇంకో రకమైన బీజీతో ఉపాధ్యాయులకు ట్రైనింగ్ మాత్రమే ఇచ్చారు, కానీ విద్యార్థుల దగ్గరికి చేరలేదు. ఈ సంవత్సరం ప్రత్యేకమైన ప్రణాళికతో విద్యార్థులు ఏ విధంగా ప్రయోగం చేస్తారో, మేము స్కూల్ అసెంబ్లీ, తర్వాత డ్రోన్ ఎట్లా ఎగరేయచ్చు, ఇట్లాంటి అన్ని రకాల 3D టెక్నాలజీ, అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు మన దగ్గర ఉన్నాయి. బ్రెడ్ బోర్డ్ ఉంది, స్ట్రీట్ లైట్ ఎట్లా వెలుగుతాయి, ఎట్లా చేయొచ్చు అనే ఇవన్నీ కూడా పిఎంశ్రీ పాఠశాలలో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్ పాఠశాలలో లేవు. ఇప్పుడు స్మార్ట్ బోర్డులు లేవు, ఉపాధ్యాయులకు అక్కడ స్మార్ట్ బోర్డ్ ట్రైనింగ్ లేదు. మొన్ననే చూపించాను నేను సర్పంచ్ సార్ గారికి, అయ్యో ఇట్లాంటి సౌకర్యాలు ఉన్నాయని ఆశ్చర్యపోయిన పరిస్థితి. అటల్ టింకరింగ్ ల్యాబ్, తర్వాత మన పాఠశాలలో వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంది. 10వ తరగతి చదివి పూర్తి చేసిన మన పాఠశాల విద్యార్థి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్, ప్లంబింగ్ సంబంధించిన రిపేర్లు సొంతంగా చేసుకునే కెపాసిటీ వాళ్ళు బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ కార్యక్రమం కూడా కంప్లీట్ అవుతుంది. సో మనకు కావాల్సినది ఏంటి, మన ఇంటి పనులన్నీ మనం పూర్తి చేసుకోవాలి. ఫ్యూచర్లో మనకు కావాల్సిన ఎంతో కొంత ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని మన పాఠశాల అందిస్తుంది. అంతకంటే మనకు ఎక్కువ ఏం అవసరం లేదు. కాబట్టి మీరు చక్కగా మన పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవడానికి ఎవ్వరికి కూడా ప్రైవేట్ పాఠశాలకు పోయే తల్లిదండ్రులు చాలా ఆర్థికంగా పెట్టుబడి పెడుతున్నారు. సంవత్సరానికి సుమారు పుస్తకాలు, కాపీలు, తర్వాత యూనిఫామ్లు, వీటికే 30-40 వేలు అయిపోతాయి వాళ్ళకు. ఇక్కడ ఉచితంగా క్వాలిటీ నోట్బుక్లు, పుస్తకాలు ఇస్తున్నాం, క్వాలిటీతో కూడిన నోట్బుక్ పుస్తకాలు. తర్వాత ఉదయం రాగి జావా. ఇప్పుడు మీ పిల్లలకు మీరు 3 పూటల భోజనం పెట్టనవసరం లేదు, ఒకటే పూట పెట్టాలి. సాయంత్రం ఒకటే పూట భోజనం వేయాలి. 2 పూటలు ఎవరు పెడతారంటే స్కూలే పెడుతుంది. ఉదయం అల్పాహార పథకం స్టార్ట్ అయింది. విద్యార్థులలో పోషకాహార లోపం ఉండకుండా మన గవర్నమెంటే ఉదయం అల్పాహార పథకాన్ని స్టార్ట్ చేసింది. రోజు రాగి జావా, తర్వాత మిల్క్, పాలు, దాంతోపాటు ఉదయం 2 దోశలు, ఇంకో రోజు 2 ఇడ్లీలు, మిల్లెట్ ఇడ్లీస్, తర్వాత ఉప్మా, తర్వాత ఆలు కుర్మాతో కూడిన ఇవన్నీ పదార్థాలు ఈ సంవత్సరం ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మీరందరూ పాఠశాల, గవర్నమెంట్ పాఠశాల అంటే గతంలో ఉన్న పాఠశాలలు అనేది మర్చిపోండి. మంచి నాలెడ్జ్తో పాటు వారి యొక్క ఆరోగ్యం, అన్ని రకాలుగా వారి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, సోషల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, తర్వాత ఎన్విరాన్మెంటల్ హెల్త్తో పాటు అన్ని రకాల వారి సర్వతోముఖాభివృద్ధికి పాఠశాలలు కృషి చేస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా పాఠశాలలో సౌకర్యాలు ఉన్నాయి, ఆ సౌకర్యాలందరూ వినియోగించుకొని ప్రైవేట్ స్కూల్ పోయే పాఠశాల
ప్రైవేట్ స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు కూడా మీరు ఖచ్చితంగా మీకు కనిపిస్తే చెప్పండి. మన పాఠశాల మారింది, పాఠశాలలో చదువు చాలా సిస్టమేటిక్గా నడుస్తుంది, వాటన్నిటిని వినియోగించుకోండి. కంప్యూటర్ విద్య, అటల్ టింకరింగ్ ల్యాబ్, తర్వాత ఇతర మ్యాథ్స్, సైన్స్ సర్కిల్, స్పెల్ బీ, పార్లమెంట్, మాక్ పార్లమెంట్, ఇట్లా అన్ని రకాల విద్యను వారికి అందిస్తున్నాం. కాబట్టి వారు భవిష్యత్తులో మంచి సివిల్ సర్వీసెస్ జాబ్లో కూడా సెట్ కావడానికి కావలసిన జ్ఞానం వారికి అందుతుంది. ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్షత వహించిన సర్పంచ్ మేడం గారికి, గౌరవ మన వార్డు మెంబర్లకి, గ్రామస్థాయి అధికారులకి, గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఏంటంటే మనం ఇన్ని రోజులు తడి చెత్త పొడి చెత్తని వేరు చేసినాం. ఒక 4 సంవత్సరాల క్రితం మీరు చూసినారు 2 డబ్బాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 4 డబ్బాలు కూడా అమలు చేయాలి. గ్రామ స్థాయి నుంచి మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం నుంచి దేశం. మనం కూడా మన ఇంటికాడనే తడి చెత్త పొడి చెత్త, తడి చెత్తలు ఏముంటాయి మనం చూపెట్టిన ఇక్కడ కూరగాయలు ప్లస్ మిగిలిన అన్నము, ఊడ్చిన చెత్త తడి ఈ డబ్బాల, గ్రీన్ డబ్బాల, బ్లూ డబ్బాల ప్లాస్టిక్ పేపర్లు, చాక్లెట్ కవర్లు, వాటర్ బాటిళ్ళు. రెడ్ డబ్బాలు అంటే నాప్కిన్స్, డైపర్స్ పిల్లలు వాడేది వేసుకునేది. ఆ బ్లాక్ డబ్బా ఏంది, మనము సిరంజులు కానీ హానికరమైన వస్తువులు, సిరంజులు కావచ్చు, బుగ్గలు కావచ్చు, అలా బయట వారేస్తే మనం బోర్లు వేసినాం అనుకో, అవి తీసినప్పుడు ఎవరికి గుచ్చుతాయి, మల్టీపర్పస్లో గుచ్చుతాయి. అంటే దీనివల్ల ఏంది, మనం 4 డబ్బాలు మెయింటైన్ చేయాలని. ఈ 4 డబ్బాలు గవర్నమెంట్ ఇస్తే మేము కొని ఇవ్వగలుగుతాం. లేదు మన ఆరోగ్యం కోసం మనమే అంటే 70 రూపాయలకు డబ్బు ఉంది, మనం తెచ్చుకొని వాడినా సరే. ఏంటంటే గవర్నమెంట్ ఇంకా డిసిషన్ తీసుకుంటుంది. తీసుకున్న రోజు మనం అందరికి సమావేశం ఏంటంటే ఈ 4 రకాల మా ఇంటికాడ చెత్తను వేరు చేస్తే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా ప్రతిదీ ఇంటికన్నా వేరు కావాలి. మీరు ఇచ్చే ఈ 4 డబ్బాలలో ఒక వర్గర్ వేరు చేసుకోగలుగుతాడా? ఇంత చిన్న 100 ఉన్న ఇళ్ళలోనే వేరు చేయలేకపోతే ఒక 800 ఇళ్ళు 600 ఇళ్ళు వేరు అవుతుందా? వేరు కాదు. అంటే మనం బాధ్యతగా తీసుకొని మన ఇంటికి వద్దనే చెత్త డివైడ్ చేసి ట్రాక్టర్కి అందిస్తే మేము కూడా అంతే మొత్తంలో డంప్ యార్డ్ తరలించడం జరుగుతుంది.